ఈ రోజు దేశంలో పెద్ద చర్చగా మారిన విషయం లవ్ జిహాద్. ఈ పదం చుట్టూ అనేక అభిప్రాయాలున్నాయి. కొంతమంది దీన్ని నిజమని నమ్ముతారు, మరికొందరు ఇది కేవలం రాజకీయ నినాదమని అంటారు. సాధారణంగా లవ్ జిహాద్ అంటే ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేసి వివాహం చేసుకోవడం, తర్వాత ఆమెపై ఒత్తిడి చేసి ఇస్లాం మతంలోకి మారమని బలవంతం చేయడం, అమ్మాయి నిరాకరిస్తే వేధించడం, హింసించడం లేదా ప్రాణాలు తీసేయడం వరకు జరుగుతుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అందుకే దీనిని లవ్ జిహాద్ అని పిలుస్తారు. ఇక 2000 దశకం చివర్లో ఈ పదం ఎక్కువగా వినిపించడం మొదలైంది. కేరళ, కర్ణాటక ప్రాంతాల్లో మొదట ఆరోపణలు వచ్చాయి. ఇక ముస్లిం అబ్బాయిలు క్రమ పద్ధతిలో హిందూ అమ్మాయిలను లక్ష్యంగా తీసుకొని పెద్ద ఎత్తున మత మార్పిడి చేస్తున్నారని కొన్ని హిందూ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఇది ఒక కుట్రలో భాగమని వారంటున్నారు. ఈ ప్రక్రియ యాదృచ్ఛికం కాదని, ఒక పద్ధతిగా జరుగుతోందన్న అనుమానం కలుగుతోందని కొంతమంది నిపుణులు కూడా చెబుతున్నారు. కానీ న్యాయ నిపుణులు, హ్యూమన్ రైట్స్ సంస్థలు మాత్రం వేరే అభిప్రాయం చెబుతున్నాయి. వారి మాటల్లో ఇది సామూహిక కుట్ర అని నిరూపించే ఆధారాలు లేవు. ప్రతి కేసును వ్యక్తిగత స్థాయిలో చూడాలని వారు చెబుతున్నారు. అయితే ఈ ఆరోపణల నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చాయి. 2020లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విధి విరుద్ధ మత మార్పిడి నిరోధక చట్టం తీసుకొచ్చింది. దీన్ని చాలా మంది లవ్ జిహాద్ చట్టం అని అన్నారు. ఈ చట్టం ప్రకారం ఎవరైనా మతం మార్చుకొని వివాహం చేసుకోవాలనుకుంటే ముందుగా అధికారులకు సమాచారం ఇవ్వాలి. అలా చేయకపోతే అది నేరంగా పరిగణించబడుతోంది. గరిష్టంగా 7 సంవత్సరాలు జైలు శిక్ష, జరిమానా పడవచ్చు. తర్వాత మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా రాష్ట్రాలు కూడా ఇలాంటి చట్టాలను అమలు చేశాయి. ఉత్తరప్రదేశ్లో 2020 నుంచి 2024 వరకు 835 కేసులు నమోదయ్యాయి. దాదాపు 1600 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. కానీ ఆ కేసుల్లో చాలా వరకు ఇంకా విచారణ దశలోనే ఉన్నాయి. మధ్యప్రదేశ్లో కూడా వందల కేసులు నమోదయ్యాయి. అక్కడ 280కి పైగా కేసుల్లో 70కి పైగా మైనర్ బాలికలపై బలవంతపు మత మార్పిడి ప్రయత్నాలు జరిగినట్లు పోలీసులు చెప్పారు. గుజరాత్, హర్యానాలో కూడా ఇలాంటి కేసులు వచ్చాయి. గుజరాత్లో 2023లో 5 నెలల్లోనే 25 కేసులు నమోదయ్యాయి. 2025 జూలైలో హర్యానాలోని యమునానగర్ కోర్టు షహజాబ్ ఖాన్ అనే ముస్లిం అబ్బాయికి 7 ఏళ్ల జైలు శిక్ష వేసింది. అతను 14 ఏళ్ల హిందూ అమ్మాయిని వేధించి మతం మార్చమని ఒత్తిడి చేసినట్లు నిరూపితమైంది. ఉత్తరప్రదేశ్లో ఆలిం అనే ముస్లిం అబ్బాయి తనను హిందూగా పరిచయం చేసుకుని ఒక హిందూ అమ్మాయిని మోసం చేశాడు. వివాహం తర్వాత నిజం బయటపడింది. ఈ కేసులో కోర్టు అతనికి జీవిత ఖైదు శిక్ష వేసింది. ఇక కేరళలో 2025 ఆగస్టులో సోనా ఎల్డోస్ అనే హిందూ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆమె సూసైడ్ నోట్లో తన ముస్లిం ప్రియుడు రమేష్, అతని కుటుంబం మతం మారమని ఒత్తిడి చేశారని రాసింది. ఈ సంఘటన రాష్ట్రంలో పెద్ద చర్చకే దారితీసింది. ఇక మహారాష్ట్రలో 2024లో ఒక కేసు పెద్ద దుమారమే రేపింది. నాసిక్కు చెందిన హిందూ యువతి తన ముస్లిం భర్తపై ఫిర్యాదు చేసింది. పెళ్లి తర్వాత మతం మారమని బలవంతం చేశారని, మారకపోతే కొట్టారని ఆమె పోలీసులకు చెప్పింది. కేసు నమోదైంది. అయితే విచారణలో సాక్ష్యాలు సేకరించడం కష్టం కావడంతో ఆ కేసు ఇంకా పెండింగ్ లోనే ఉంది. సుప్రీంకోర్టు కూడా కొన్ని సందర్భాల్లో రాష్ట్ర పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2025 మార్చిలో ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసులను తప్పుడు విధంగా బలవంతంగా నమోదు చేస్తున్నారని హెచ్చరించింది. అయితే లవ్ జిహాద్ అనే పదానికి చట్టపరమైన నిర్వచనం లేదు. శిక్షలు వేరే చట్టాల కిందే పడుతున్నాయి. ఉదాహరణకు పోక్సో చట్టం లేదా ఐపీసీలోని మోసం, వేధింపులు, హింసకు సంబంధించిన సెక్షన్ల కింద శిక్షలు పడుతున్నాయి. అయితే లవ్ జిహాద్ అనేది అబద్ధం కాదు, నిజం. టార్గెటెడ్ గా హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసి దగ్గరవుతున్నారు. ప్రేమ పేరుతో మోసం చేస్తున్నారు. మతం మారకపోతే డెడ్ బాడీలు సూట్ కేసుల్లోనో, ఫ్రిడ్జిల్లోనో లేదా ఊరవతల కాలువల్లోనో తేలుతున్నాయి. ఇందులో ఎవరిది తప్పు అనేది కాసేపు పక్కన పెడితే జాగ్రత్తగా ఉండటం అనేది చాలా ముఖ్యం. మనుషులంతా ఒక్కటే, అన్ని మతాలు సమానమే అని అర్థం లేని సెక్యులరిజాన్ని నెత్తికెక్కించుకుంటే చివరికి మిగిలేది ఫోటోకి దండ మాత్రమే. కాబట్టి కళ్ళు తెరిచి ప్రపంచంలో ఏం జరిగింది, అసలేం జరుగుతోంది అనేది చూడాలి. దానికి అనుగుణంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన భద్రత మన బాధ్యత మాత్రమే.